వాళ్ళకి ఎవడు రాసి ఇస్తాడో ఏం మాట్లాడతారో కానీ ఎంత భావదారిద్ర్యం అంటే బాప్ ఈవీఎంకు లాతా బేటా ఈవీఎంకు గలత్ బోల్తా. ఇది వాళ్ళ ఆలోచన విధానం. ఈ దేశంలో బ్యాలెట్ పేపర్లను రద్దు చేసి ఈవీఎంలను ప్రవేశపెట్టిన రోజు కాంగ్రెస్ పార్టీ ఊదిన బాకా ఏంటంటే దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకుపోతున్నాం. కొత్త తరం నాయకత్వం వచ్చింది. బ్యాలెట్ పేపర్లు టైం వేస్ట్, ఈవీఎంలు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు భారతదేశంలో మా నాయకుడు రాజీవ్ గాంధీ ఇంట్రడ్యూస్ చేసిరని ఊదిరు బాకాలు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుంది, ఈవీఎంలు మంచి. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుంది, ఈవీఎంలు మంచి. రాహుల్ గాంధీ అమేథీలో వయనాడులో గెలుస్తాడు, ఈవీఎంలు మంచి. ప్రియాంక గాంధీ వయనాడులో గెలుస్తుంది, ఈవీఎంలు మంచి. బీహార్లో ఓడిపోతారు, ఈవీఎంలు షెడ్ అయ్యి. తెచ్చింది ఎవరు ఈవీఎంలు ఈ దేశంలోకి? అయ్యా రాహుల్ గాంధీ గారు జర్ర వెనుకకు జరిగి చూడూరి. ఈ దేశంలో ఈవీఎంలను ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఎవరు? అప్పటి భారతదేశ ప్రధాని గౌరవనీయులు రాజీవ్ గాంధీ గారు ఇంట్రడ్యూస్ చేసిండ్రు. మరి ఆ రోజేమో ఈవీఎంలు మంచి అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈవీఎంలు చెడ్డ ఎందుకు అవుతాయి అంటే మీకు మీ నాయకుని మీద విశ్వాసం లేదు. రాహుల్ గాంధీ గారు మీ తండ్రి గారు తెచ్చిన పథకాన్ని మీరు వద్దంటారు. చలో 1947 మహాత్మా గాంధీ గారి పేరు గురించి తర్వాత మాట్లాడదాం. మీ నాన్నగారు తెచ్చినటువంటి ఈవీఎంల మీద నీకు విశ్వాసం లేదని చెప్పు. మా నాన్న చదువుకోలేదని చెప్పు. మా నాన్న టెక్నాలజీ వాడడంలో తప్పు చేసిండు అని చెప్పు.